తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయం అయి తెలంగాణ తల్లి విగ్రహం పట్ల మరియు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పట్ల ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు శ్రీ జిందం చక్రపాణి ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలతో గౌరవ వందనాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం రపాణి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుడూరి ప్రవీణ్, సెస్ డైరెక్టర్ దర్నం లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణను అన్ని విధాలు అభివృద్ధి పరిచి ప్రధానమైనటువంటి పరిపాలనా భవనం బిఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ఉపయోగించుకొని దాని పక్కనే మాన్యులు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు చట్టం రాజ్యాంగం ప్రకారం హక్కులు కల్పించినటువంటి బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఒకవైపు ఉంటే తెలంగాణ స్థాపన కొరకు తొలిదశ మలిదశలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల స్థూపాన్ని అంకితం చేయగా సెక్రటేరియట్ ముందరగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని చెప్పేసి పెద్దలు కేసీఆర్ గారు భావించి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడాన్ని తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారికి కూడా తెలంగాణ కవులు, కళాకారులు, మేధావులు కూడా లెటర్ రాయడం జరిగింది. మీరు ఎక్కడ తెలంగాణకు ఒక గుండెకాయ లాంటి ప్రదేశమైనటువంటి సెక్రటేరియట్ ముందట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయాలనే ప్రజల కోరికను తప్పకుండా ఆమోదించాల్సిన ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయాలని, రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మరెక్కడైనా ప్రతిష్ఠించి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు. కానీ తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ప్రతిపాదించిన చోట ఇంకొక విగ్రహం పెట్టడానికి తెలంగాణ ప్రజలు ఎవరు కూడా హర్షించారని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ప్రభుత్వం ప్రజల కోరికను, కవులు, కళాకారుల, మేధావుల కోరికను పెద్దలు 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని ప్రతి ఒక్క అమరవీరులను గుర్తించుకునే విధానంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి సాధించుకున్న దశలో ఇవాళ మనం గౌరవించేది తెలంగాణ తల్లి అనే ఒక ఆశాభావంతో సెక్రటేరియట్ ఏర్పాటు చేసి ఒక వైపు అంబేద్కర్, ఒకవైపు తెలంగాణ తల్లి అని చెప్పి ఆ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు ఆశయం కొరకు ఇలా సచివాలయం కట్టడం జరిగింది. ఆ ప్లేస్లో ఇవాళ ప్రజలను ఎన్నో 420 హామీలు ఇచ్చి మోసం చేసి ముఖ్యమంత్రిగా నిలబడ్డ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి అంటేనే తెలంగాణ ప్రజలందరూ గౌరవించే దేశంలో ఉన్న తెలంగాణ ప్రజలు అగౌరవపరిచేలాగా ఆ ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామనడం పూర్తి స్థాయిలో పార్టీ పక్షాన నిన్న కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది. ఇన్ని రోజులు గతంలో కేటీఆర్ మాట్లాడినట్టు రాజీవ్ గాంధీ విమానాశ్రయం అనేది వాస్తవం, అప్పుడు దాకా మాకు ఒకళ్ళకి ఆలోచన రాలేదు. అప్పుడే ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఉంటే అప్పుడే మాకు ఆలోచనలు వచ్చి దాన్ని మన ఏది ప్రొఫెసర్ జయశంకర్ విమానాశ్రయమా ఏదో ఒకటి పెడదాము అటువంటి ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనలు మాకు రాలేదు. ఇవన్నీ కల్పించేది రేవంత్ రెడ్డి అని ఇప్పుడిప్పుడే మాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి. కానీ నిన్నటి రోజున కేటీఆర్ గారు బ్రహ్మాండంగా ఇన్ని రోజులు ఆలోచన రాక ఇవాళ ఈ ప్రాంతం వెనుకబడిపోయినాం మనం. వాస్తవానికి నిన్నటి రోజున ఖచ్చితంగా తెలంగాణ రానున్న 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వచ్చినాక ఆ రాజీవ్ గాంధీ విగ్రహం ప్లేసులనే తెలంగాణ తల్లి విగ్రహం ఖచ్చితంగా నిరూపిస్తామని చెప్పి మాట్లాడడం మా పార్టీ శ్రేణులందరి పక్షాన మరొకసారి కేటీఆర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన పిలుపు మేరకే తెలంగాణ తల్లిని ఇవాళ ఆ స్థానంలో పెట్టకపోతే అవమానపరిచినట్టు ఆలోచించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసుకుంటూ తల్లి ఆ మూర్ఖుడు నిన్ను గుర్తిస్తలేడు అని చెప్పి ఆ మూర్ఖుడికి బుద్ధి చెప్పేలాగా నువ్వన్న బుద్ధి చెప్పు మేము చెప్తే అయితే సరిపోతలేదని చెప్పి ఇవాళ పాలాభిషేకం చేసి పూలమాల సమర్పించుకోవడం జరుగుతుంది. ఆ మూర్ఖులకు తెలంగాణ ప్రజలే రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పి
ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు చంద్రపేటలో ధర్నా ఉంది కాబట్టి అనేకమైన విధాలుగా మోసం చేసిన దానిలో ఇది పెద్ద ఎత్తున మోసం. ఆ మోసాలనేది ప్రజలందరూ గమనించారు. 10 సంవత్సరాలు పాలన చేస్తే ఏ ఒక్కనాడు కేసీఆర్ అన్న పాప నెరకలేదు. ఇలా 7 నెలల పాలనలోనే అన్నమో రామచంద్ర గత అవుతారు పబ్లిక్. దీన్ని బట్టి నువ్వు ఈ పతనం దగ్గరికి వచ్చినట్టే అని చెప్పి రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్పి సందర్భంగా కొంచెం తిరగండి. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఓకే కొంచెం చేయి కింద చూడరు